హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన స్పెషల్ వచ్చేసి ఈజీ డ్రై ప్రాన్స్ స్పైసీ కర్రీ, ఆంధ్ర డిష్ అనమాట. ఈ పేరు చూస్తేనే చాలా పెద్ద వంటేమో అనుకుంటారు, కాదండి. చాలా చాలా సింపుల్ కర్రీ ఇది. కాకపోతే చాలా టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వస్తుందన్నమాట. ఇక్కడైతే టమాటాస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. వీటితోనే నేనైతే కర్రీ చేయబోతున్నాను. ఒక్కసారి చూసేయండి. ఇవి ప్రాన్స్, డ్రై ప్రాన్స్. ఇదైతే 2 ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేశాను. అలాగే 3 మిర్చీస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ టమాటాస్ 1/2 kg టమాటాస్ అయితే నాకు గ్రేవీ కోసం ఎక్కువ తీసుకున్నానండి. ఇక్కడ సాల్ట్, కారం అయితే పెట్టాను. ఇది ఆల్రెడీ ఆయిల్ వేసి మరిగిస్తున్న ఒక డేక్సాలోని ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి. వేడెక్కాక మనమైతే ఆవాలు కొద్దిగా తీసుకొని పోపు కోసం కొద్దిగా వేసుకుంటున్నాము. అవి బాగా చిటపటమైన తర్వాత 3 పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా కోసుకొని వేసుకున్నాము. అవి కూడా వేగాక ఆనియన్స్ అయితే నేను 2 ఆనియన్స్ అయితే కటింగ్ చేశానండి. అవి చాలా పెద్ద ఆనియన్స్. మీరు చిన్న చిన్న ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకోండి. ఇవైతే బాగా వేగాలి. దానిలోకి కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను, వేగటానికి ఈజీగా ఉంటుందని మొత్తం మిక్స్ చేశానండి. ఈ కర్రీ గురించి చెప్పాలంటే ఇది చాలా సింపుల్, కానీ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. కడుపు నిండా తినాలి అనిపించే మంచి కూర అనమాట. నార్మల్గా అందరికీ వచ్చిన ఒక మంచి డిషే, కాకపోతే నా స్టైల్లోని నేను మీకు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాలనిపించి మీకు ఈ వీడియో అయితే చూపించాలనిపించి నేను చేస్తున్నప్పుడు నేను వీడియో తీసాను అనమాట. ఇవైతే రొయ్యలు వేసామండి. కొద్దిగా ఆనియన్స్ అయితే బాగా వేగాక మీకు రైమ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా, అవైతే మా బాబు వింటున్నాడు. ఇక్కడైతే నేను మళ్ళా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసి పెడితే బాగా వేగుతాయి అన్నమాట. సాల్ట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. రొయ్యలు అనేవి తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొద్దిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ రొయ్యలు అయితే అస్సలు మట్టి లేదండి. ఇలాంటి రొయ్యలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొనుక్కునేటప్పుడు ఇలాంటి రొయ్యలు అయితే మీకు దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇదైతే 2.5 స్పూన్లు కారం తీసుకున్నాను. కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. ఇక్కడైతే 1/2 kg టమాటాస్ వేసాను కదా. టమాటాస్ తర్వాత ఆనియన్స్ మనకి స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ కారం తీసుకున్నప్పుడు కూర స్వీట్గా కాకుండా కొద్దిగా టేస్టీగా ఉంటుంది, కొద్దిగా కారంగా ఉంటుంది. ఇక్కడైతే టమాటాస్ అయితే మిక్స్ చేశానండి. కొద్దిగా కచ్చపచ్చగా మిక్స్ చేశాను. అక్కడక్కడ టమాటాస్ అయితే కనిపిస్తాయి. కారం కొద్దిగా వేగాక దానిలోకి అయితే టమాటాస్ అయితే వేసాను. ఇంట్లో చేసిన కారం వల్ల పసుపది నేను వేరేగా వేయలేదండి. ఆల్రెడీ కారంలోని పసుపది వేసి మేము మిల్లాడిస్తాము. ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిందండి. టమాటాస్ అయితే బాగా ఉడికాయి. ఇలా అయితే దించేకండి, ఇంకా కాసేపు బాగా ఉడికించాలి. ఒకవేళ మీకు తిక్కుగా కావాలి అంటే కర్రీ అయితే మీరు మూత పెట్టేయండి. లేదు కొద్దిగా పలుచగా కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టినప్పుడు అది ఇంకా కాస్త ఉడుకుతుంది అన్నమాట. టమాటాస్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. నార్మల్గా టమాటీ ఉడికాక తప్పకుండా దించేయకుండా కొద్దిగా మనం స్టవ్ మీద ఉంచినప్పుడు అది ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట. దానిలో పచ్చిదనం పోతేనే మనకి టేస్ట్ వస్తుంది. అంతేకాదు రొయ్యల్లో ఉన్న ఫ్లేవర్ కూడా మంచిగా కూరలోకి కలుస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ అయితే వేసానండి.
బాగా ఉడికింది. బట్ ఇలా కూడా దించుకొని తినేయచ్చు. నాకు ఇంకా గ్రేవీ కొద్దిగా పలుచగా కావాలి కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించి దించేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.